ఆస్క్ బైబిల్ సిరీస్ 72కి అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నను మనము ఆలోచించబోతున్నాం. అదే మృతుల కొరకు బాప్తిస్మము అంటే ఏమిటి? అపోస్తలుడైన పౌలు గారు తన బోధనలో ఎన్నో మర్మాలను సంఘానికి తెలియజేసి మరెన్నో మర్మాలను నేడున్న సంఘానికి విడిచిపెట్టాడు. వాటిని మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాలి. అలా ఆలోచించవలసిన ఆలోచనాత్మకమైనటువంటి అంశమే ఈ మృతుల కొరకు బాప్తిస్మము. అసలు బాప్తిస్మము అంటే ఏమిటి? బాప్తిస్మము అంటే పాతిపెట్టుట, తిరిగి లేచుట అనే అర్థము వస్తుంది. మనము నీటిలో పాతిపెట్టబడి మరలా లేచుట ద్వారా క్రీస్తు మరణంలో పాలిభాగస్థులము అవుతాము. ఈ బాప్తిస్మము ఎవరి కోసము వారే తీసుకుంటారు, ఒకరి కోసం ఒకరు తీసుకోవడం ఉండదు. మరి మృతుల కొరకు బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏమిటి? ఈ మాటను మనం బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనంలో చూడగలం. ఇట్లో కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొంది వారు ఏమి చేతురు? మృతులేమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? ఈ వచనంలో ఉన్న వాక్యమును అనేక మంది కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. వారిలో మర్మన్స్ కూడా ఒకరు. అంటే మారు మనసు పొందకుండా మరణిస్తున్న వారి కుటుంబ సభ్యుల కోసము మిగిలిన కుటుంబ సభ్యులు బాప్తిస్మం తీసుకుంటారు. ఇలా తీసుకోవడం వలన మరణించిన తమ వారి ఆత్మలు పరలోకానికి వెళతాయని వీరి నమ్మకము. ఇది అక్షరాల తప్పు. ఎందుకంటే అలా తీసుకోమని బైబిల్ మరెక్కడా కూడా సపోర్ట్ చేయలేదు. కనుక మనం ఈ సిద్ధాంతాన్ని తప్పు అని తెలుసుకోగలం. ఇక మృతులు ఎవరు, వీరి కొరకు బాప్తిస్మం తీసుకునే వారు ఎవరు, ఈ సంగతిని కూడా మనం ఆలోచిద్దాం. మృతులు అంటే నార్మల్గా చనిపోయిన వారని అర్థము. కానీ బైబిల్ పరిభాషలో మృతులు అంటే దేవునిలో లేనివారు అని అర్థము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలను మనం చూస్తాము. నీ క్రియలను నేను ఎరుగుదును, ఎలయనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. అంటే క్రియలనేవి సరిగ్గా లేనప్పుడు, క్రియలనేవి దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఆ వ్యక్తి మృతుడు అని బైబిల్ చెబుతుంది. అలాగే ఒకరోజు ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అని అన్నప్పుడు మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదు అని యేసుక్రీస్తు వారు అంటారు. ఆ మాట వినగానే అతడు, ప్రభువా, నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మనగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 22వ వచనం చూడండి. యేసు అతడిని చూచి నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. చనిపోయిన తన తండ్రి మృతుడైతే అతన్ని పాతిపెట్టువారు కూడా మృతులై ఉన్నారని చెప్పడం ఇక్కడ చూస్తాము. అంటే బ్రతికి ఉన్న వీరి క్రియలు దేవుని ఎదుట సరైనవిగా లేనందున మృతులు అని చెబుతున్నాడు. అంటే మారు మనసు లేని వారని అర్థము. యేసుక్రీస్తు వారు సువార్త చేస్తూ అనేక మంది మృతులైన వారిని లేపుతూ ఉన్నాడు. అంటే ఆత్మీయంగా మరణించిన వారు. ఇక ఈ యవనస్తుడు మాత్రము యేసువారి దగ్గర ఉంటే ఏ లోటు ఉండదని అనుకుని నేను వెంబడిస్తానని చెప్పాడు. కానీ ఉండడానికి నాకే స్థలము లేదు అనేసరికి నేను నా తండ్రిని పాతిపెట్టి వస్తానని వంకతో వెళ్ళిపోవాలని చూస్తాడు. అప్పుడు యేసు మృతులను తమ మృతులు పాతిపెట్టుకుంటారు, కానీ మనం వెళ్ళి చావనైన మిగిలిన శాసమును కూడా బ్రతికిద్దాము అని అనేసరికి తప్పించుకుని పోయాడు. యేసుక్రీస్తు వారు ఆత్మీయంగా చనిపోయిన వారిని బ్రతికించే పనిలో ఉన్నారు. ఇక లోకాసువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో కూడా చూస్తే, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేతిలోనే బాప్తిస్మం తీసుకున్నారు, కానీ మరలా నేను పొందబోయే బాప్తిస్మం ఉన్నదని అంటున్నాడు. ఇంతకీ ఈ పొందబోయేటువంటి బాప్తిస్మం ఏమిటి? కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. మనం మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనలను తాను పొందిన శ్రమల వలన మనల్ని బ్రతికించెను. అంటే మనం బ్రతకడం కోసం ఆయన చనిపోయెను, మనం బ్రతకడం కోసం ఆయన దెబ్బలు తిన్నాడు, మనం బ్రతకడం కోసం ఆయన మన కొరకు బాప్తిస్మం తీసుకున్నాడు. మార్కు సువార్త 9, 10, 13 వచనాల్లో కూడా చూస్తే మృతుల్లో నుండి లేచుట అనగా ఏమిటో వారొకరితో ఒకడు తర్కించుచు ఆ మాట మనసున ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయన అడిగిరి. అందుకైన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టిన మాట నిజమే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలను పడి తృణీకరింపబడవలనని వ్రాయట ఏమి అనే మాటను చూస్తాము. అంటే మృతుల్లో నుండి లేచుట అనగానే శ్రమపడి లేచుట అని చూడగలము. దీనినే యేసుక్రీస్తు వారు నేను పొందవలసిన బాప్తిస్మం అని అంటున్నారు. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:29లో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇట్లు కాని ఎడ్ల మృతుల కొరకే బాప్తిస్మం పొంది వారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రము లేపబడిన ఎడ్ల మృతుల కొరకు వారు బాప్తిస్మం పొందనేలా? అంటే
అనేక మంది మొదటి శతాబ్దంలో ఎన్నో శ్రమలను అనుభవించి సువార్తను ప్రకటించారు. అది ఎవరి కోసమంటే మృతులైన వారి కోసము. మృతులంటే ఎవరు? దేవుని నమ్మని వారు అని చెప్పుకున్నాము. వారి కోసం నేడు క్రైస్తవ్యమంతా కూడా ఎంతో శ్రమలను అనుభవిస్తున్నారు. అలా అనుభవించినటువంటి శ్రమలు మృతులైన వారి కోసము బాప్తిస్మని మనం చూడగలం. అంతే తప్ప మరణించిన వారి కోసం కాదు. ఇలా వాక్యం ప్రకటించిన తర్వాత మృతులు లేపబడకపోతే వారంత కష్టపడవలసిన అవసరత ఏమిటి అనేది పౌలు గారి ఉద్దేశ్యం. మనము కూడా ఈరోజు మృతులైన వారి కొరకు ఎన్ని కష్టాలు పడినా సరే దానిని మృతుల కొరకు బాప్తిస్మని అనుకోవాలి. వాక్యాన్ని ప్రకటించే వారిని బాప్తిస్మము ద్వారా మనము తిరిగి బ్రతికించాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలను మనం చూస్తే, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలవాడైన మనుషుడు మరలా ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు క్రొత్తగా జన్మించాలి. అలా జన్మించాలి అంటే బాప్తిస్మం అనేది మనకు ప్రాముఖ్యము. నీటి మూలముగా శరీరము, ఆత్మ మూలముగా ఆత్మ జన్మించాలని ఇక్కడ యేసుక్రీస్తు వారి స్వయాన చెబుతున్నారు. అలా వారు జన్మించడం కోసం మనము శ్రమల బాప్తిసం పొందాలి. దానినే మృతుల కొరకు బాప్తిసం అని అంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకు సమాధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ స్నేహితులైన వారికి కూడా మన ఛానల్ను పరిచయం చేయండి. ఇంకా ఇందులో ఉన్నటువంటి ఎన్నో వీడియోలు, ఎంతో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కూడా నేను చేయడం జరిగింది. ఆ వీడియోలను కూడా మీరు చూడండి. ఈ వీడియోలన్నింటినీ మీరు చూడాలి అంటే కింద కనబడుతున్న బైబిల్ అనేటువంటి ఆ లోగోను క్లిక్ చేసి మన ఛానల్ను దర్శించండి. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.